రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తి సైకిల్పై రోడ్డు దాటుతుండగా అటు నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో ఎల్లయ్యకు తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు వెంటనే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి రెఫర్ చేయడంతో హైదరాబాద్ రిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తుండగానే ఎల్లయ్య మృతి చెందినట్లుగా మృతుని బంధువులు తెలిపారు. పోస్టుమార్టం చేయడంలో స్థానిక ఎస్ఐ నిర్లక్ష్యం వహించాడు అంటూ ఇప్పటివరకు పోస్టుమార్టం చేయకుండా పోవడమే కాకుండా మృతదేహాన్ని సైతం గ్రామానికి రాకుండా ఎస్ఐ ఆపుతున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తూ గోరంటాల గ్రామంలోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం తీసుకుంటాడు దేనికోసం తెచ్చిండు మా వాళ్ళు ఏం తప్పేసిండు మా వాడు ఏదో పచ్చడం ఎందుకు ఆపిండు మా వాడు అంటే కూరాను కూడా వేస్తాయి సార్ పదకొండు గంటలకేనా 4 దాకా ఏఎస్ఐ పోస్టు అన్ని రాసుకొని కార్ర కోకున్నాక దించిపించండి పోకూరని దించిపించుకున్నాడు. మళ్ళీ సర్కిల్ షాప్ ఫోన్ చేస్తే సర్కిల్ షాప్ చేస్తే మళ్ళీ గప్పుడు ఆ తిరుపతి వస్తే గప్పుడు ఇచ్చేయండు కారు అన్నాడు. శవం ఆడ కుదిరిపోనిగా మాకు అద్దు ఆయన ఎట్లా మళ్ళా పోస్ట్ చేసిండో ఆడ మురిగిపోని మాకు వచ్చేం పని చేయడు అంతే. నిన్నటి నుంచి వరిస్తాడు వాళ్ళను నేను పొద్దుగాల 8 గంటల వరకు రప్పిస్తాను సార్. మళ్ళా చెత్త రాకుండా మళ్ళీ ఫోన్ చేస్తాం. అదే అండి మా చనిపోయినది ఎల్లయ్య మా బాబాయ్ అవుతాడు. నేను హైదరాబాద్లో ఉంటా. యాక్సిడెంట్ అయితే 11 గంటలకు నిమ్స్లోకి తీసుకొచ్చారు. 11 గంటలకు సీరియస్ కేసు అని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక హాఫ్ అన్ అవర్కే ఆయన బాగా బ్లీడింగ్ అయిపోయి మాకు అందుబాటులో లేకుండా చేసిండు. వాళ్ళకు కుటుంబ సభ్యులకు మాకు అందరికీ ఒక పెద్ద తీరని బాధ, విపరీతమైన మానసికమైన క్షోభకు గురి చేసిండు మాకు ఎస్ఐ గారు. ఇప్పుడు సిఐ సార్ వచ్చి మీకు న్యాయం చేస్తాం, మీకు లీగల్గా మీకు కేసు ఫైల్ చేసేసి మీకు మీ తరఫున మీకు న్యాయం జరిపించే బాధ్యతని మరి సిఐ గారు మాట ఇచ్చిన తర్వాత మేము మా ధర్నా విరమించుకొని మేము వచ్చినాం సార్. మాకు అంతే.